అది నాటకం అమ్మాయి గారు. నాటకంలో అయినా సినిమాల్లో అయినా తాళి కడితే వాళ్ళిద్దరికి నిజంగానే పెళ్ళైపోయినట్ట. నువ్వు పెళ్లిని రద్దు చేసుకోవడం కోసం ప్రేమని కూడా చంపుకుంటున్నావా? రికార్డ్ చేయి. పేదవాడి ప్రేమ మనసులో పుట్టి మనసులోనే చచ్చిపోవాలి. శభాష్. శభాష్. మీరిద్దరూ నాటకంలోనే కాదు నిజ జీవితంలోనూ అద్భుతంగా నటిస్తున్నారు. పెళ్లి కాకుండానే పెళ్ళైందని పెద్దయ్యతో అబద్ధం చెప్పి నన్ను రాజు చేసుకోనీయకుండా చేసి నిన్ను దీపక్ చేసుకోకుండా చేస్తావా? ఇప్పుడు మాకు అంతా తెలిసిపోయిందిగా. ఇప్పుడేం కొత్త నాటకం ఆడతారు? ఇన్ని రోజులు మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని భయపడి చచ్చాను. ఇప్పుడు మావయ్యకి విషయం తెలిస్తే మీ ఇద్దరిని జీవితంలో క్షమించడు. ఇంకెందుకు ఆలస్యం? మనం కోరుకున్నదే కదా జరిగింది. జల్దీ పోయి పెద్దయ్యతో చెప్పు. ఆహాహాహా, వెతకబోయిన తీగ కాలికి తగలటం అంటే ఏంటో అనుకున్నాను. మీ దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ లేవు కాబట్టి మందారాన్ని బయటికి గెంటించి నిన్ను పెళ్లి చేసుకుంటాను రూపా. ఇక మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. రాజు, మమ్మీ మమ్మీ, ఏంటి దీపక్? ఆ రాజు రూపాలు మనల్ని ఫూల్స్ చేశారు మమ్మీ. ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ వాళ్ళ దగ్గర లేవు. అబద్ధాలు చెప్పి భయపెడుతున్నారంతే. ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ కి భయపడి మన దగ్గర ఆధారాలున్నా మాట్లాడలేకపోతున్నాం. ఏం మాట్లాడుతున్నావు దీపక్? అవును మమ్మీ, వాళ్ళు చెప్పుకుంటుంటే విన్నాను. ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఆ రాజు రూపాలకి పెళ్ళవలేదన్న ప్రూఫ్ ని మామయ్యకి చూపిస్తే అసలైన ఆట ఇప్పుడు మొదలవుతుంది. అవును దీపక్, పద మమ్మీ, మామయ్యకి చెప్దాం. నేను కాదు, ఈ మ్యాటర్ నువ్వు చెప్తేనే బాగుంటుంది. మీ మావయ్యకి ఎలాగో నీ మీద మంచి ఒపీనియన్ లేదు కాబట్టి ఈ సూపర్ న్యూస్ నువ్వు చెప్తేనే బాగుంటుంది. నీ మీద కూడా మంచి ఒపీనియన్ ఏర్పడుతుంది. అలాగే మమ్మీ, దా చెప్దాం. పద. మావయ్య, 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 మావయ్య. ఏమైంది దీపక్? అన్నయ్య పనిలో ఉన్నాడు. విషయం ఏంటో చెప్పు. మీకు చెప్తాను, కానీ మావయ్య వినాల్సిన విషయం. మావయ్య, మావయ్య, మావయ్య. ఏంటి దీపక్, ఏదో కొంపలంటిపోయినట్టు అలా అరుస్తున్నావు? అవును మావయ్య, కొంపలు అంటుకునే మ్యాటర్ ఒకటి చెప్పాలి. ఏంటిది? రాజు రూపాయలకి పెళ్లి కాలేదని చెప్పడానికి నా దగ్గర ప్రూఫ్ ఉంది మావయ్య. ఏం మాట్లాడుతున్నావు? మీరు కిందికి వచ్చారంటే మీకు అన్ని విషయాలు క్లియర్ కట్ గా చెప్తాను. రండి మావయ్య. రా తమ్ముడు, వీడింత కాన్ఫిడెంట్ గా పిలుస్తున్నాడు. ఏం చెప్తాడో చూద్దాం. రా. టీవీ కనెక్ట్ చేశాను మావయ్య, చూడండి. కరెక్ట్ టైంకి వచ్చారు. రారూపా, రారాజు, ఏంటి సడన్ గా వచ్చారు?
రాజు నేను ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలి. రాజు నా నుండి ఒక్కరోజు దూరమైనా నేను తట్టుకోలేను. నేను బాధపడితే మా నాన్నగారు తట్టుకోలేరు. మా నాన్న మమ్మల్ని అర్థం చేసుకోవాలి. అందుకే మా మధ్య ఎలాంటి అంతరాయం కలగకుండా మీరే చూసుకోవాలి స్వామి. ఇదేంటి, నేను రికార్డ్ చేసిన వీడియోలో మాటలు మారిపోయాయి. ఏంట్రా ఇది? ఈ వీడియో చూపించడానికైనా ఇంత హడావుడి చేసావు? ఏదో ప్రూఫ్ అన్నావు, డీటెయిల్గా చూపిస్తాను అన్నావు. ఆ వీడియోలో తప్పే ఉందిరా? లేదు మావయ్య, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అక్కడ రూప వేడుకుంటుంది వేరు, ఇక్కడ వినిపించిన ఆడియో వేరు. ఎలా జరుగుతుంది పొరపాటు? ఫోన్ నీదే అయినప్పుడు పొరపాటు ఎక్కడ జరిగిందంటావు? అయినా వాళ్ళ పెళ్లి విషయం నీకెందుకురా? ప్రతిసారి పెళ్లి కాలేదు అంటున్నావు. పెళ్లి కాకుండా అయినట్టు నటించాల్సిన అవసరం వాళ్ళకేంటి? నేను చెప్పేది నిజం మావయ్య. కావాలంటే రూప్ మెడలో చూడండి, తాలిబొట్టే ఉండదు. ఆ రోజు తనకు తానే తాలిబొట్టు కట్టుకుంది, అంతే తప్ప వీళ్ళకి అసలు పెళ్ళే జరగలేదు. నా మెళ్ళో తాళిబొట్టు లేకపోవడం ఏంటి? పిచ్చిగాని పట్టిందా నీకు? ఇదిగో ఏంటిది? ఇదే మంచి ఛాన్స్. ఈసారి రాజు చేతే ఈ తాళిబొట్టిని నా మెళ్ళో కట్టించుకోవాలి. రాజు, ఏం మాట్లాడవేంటి రాజు? ఏం మాట్లాడాలమ్మాయి గారు? నాకు టెన్షన్గా ఉంది రాజు. ఆ దీపక్ వెళ్ళి నాన్నకి నిజం చెప్పేస్తాడు. పైగా నా మెళ్ళో తాళిబొట్టు కూడా లేదు, తెగిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయమంటారు అమ్మాయి గారు? నీ చేత్తో నువ్వే ఈ తాళిబొట్టు కట్టు. అమ్మాయి గారు ఏం మాట్లాడుతున్నారు మీరు? అయినా నేను తాళిబొట్టు కట్టడం ఏంటి? ఇది తాళిబొట్టు, దీనికి ఒక స్థాయి, విలువలు ఉన్నాయి. నచ్చినప్పుడు ఇష్టం వచ్చినప్పుడు కట్టుకునేది కాదు. మరేం చేయమంటావు? ఇలానే ఇంటికి వెళ్తే నాన్నకి దొరికిపోతావు. అప్పుడు నాన్న నన్ను ఆ దీపక్కిచ్చి పెళ్లి చేసేస్తారు. ఆ విజయాంబిక దీపక్లు అనుకున్నట్టుగానే జరిగిపోతుంది. మీరెన్నైనా చెప్పండి, దీనికి ఇంకో పరిష్కార మార్గం చెప్తానే తప్ప నా చేతులతో తాళిబొట్టు మాత్రం కట్టను. సరే, కట్టకు. ఇంటికెళ్దాం పదా. ఏమవుతుంది? మహా అయితే మా నాన్న నన్ను తిడతారు, కొడతారు. ఎలాగో నాకు భరించడం అలవాటే కదా. అమ్మాయి గారు, మీరు కావాలని పంతం పట్టు కూర్చుంటే నేనేం చేయలేను అమ్మాయి గారు. 2 నిమిషాల పని. మీ చేత్తో మీరే తాళిబొట్టు కట్టుకోండి. నేను కట్టుకోను, నాకు రాదు. మీరు కట్టుకోనంటే నా మీద ఒట్టే. ఈ మధ్య ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం కూడా నేర్చుకున్నావా? మరి మీరు చెప్తే వినేటట్టు లేరు కదా, అందుకే తప్పట్లేదు. కట్టుకోండి అమ్మాయి గారు, టైం అవుతుంది. స్వామి, పవిత్రమైన ఈ తాళిబొట్టుని అడ్డం పెట్టుకుని జీవితాన్ని గడిపేస్తున్నాను. నన్ను క్షమించండి. నా జీవితానికి ఆధారం ఈ తాళిబొట్టే. ఈ త్వరగా ఈ తాళిబొట్టుని నిజంగా రాజు చేతులతో నా మెళ్ళో కట్టేటట్టు చూడు స్వామి.
ఎక్కండి అమ్మాయి గారు. అది నీకు నువ్వే కట్టుకున్న తాలిబొట్టు. రేయ్ దీపక్, ఏంటి దీపక్ ఇది? అయినా వాళ్ళకి పెళ్ళైతే ఏంటి, పెళ్ళవ్వకపోతే ఏంటి, మధ్యలో నీకు కలిగే నష్టం ఏంటి? ఆ? నువ్వు కూడా ఏంటి మమ్మీ, నేను చెప్పేది నిజం. రేయ్, మరొక్కసారి వీడియో ఆడియో అన్నావంటే పళ్ళు రాలిపోతాయి. అక్క, వీడిని ఇక్కడికి తీసుకెళ్ళు. బారా. రారా. వాడు పదే పదే మీకు పెళ్లి కాలేదు అంటున్నాడు. నిప్పు లేనిదే పొగరాదు అంటారు. అదే కనుక నిజమైతే ఈ జన్మలో మీ ఇద్దరిని క్షమించను. ఈ ఇంటి గడప కూడా తొక్కనివ్వను. జాగ్రత్త. అమ్మా, ఏంట్రా నువ్వు చేసింది? నువ్వు చేసే పనులకి నువ్వు మాత్రమే ఫూల్ అవడం లేదు, నీతో పాటు నన్ను కూడా ఫూల్ని చేస్తున్నావు. కవర్ చెయ్యలేక చస్తున్నాను. ఏంటి మమ్మీ, నువ్వు కూడా అందరిలానే నన్నే తిడుతున్నావు? లేకపోతే ఏంట్రా, ప్రూఫ్ ఉంది అని అంత కాన్ఫిడెంట్ గా చెప్పావు. తీరా అందరి ముందు వెధవలం అయిపోయాం. మావికి చూపించే ముందు ఒకసారి చెక్ చేసుకోవాలి కదా. అయ్యో మమ్మీ, మొన్న నీకు కూడా చూపించాను కదా మమ్మీ, అంత పక్కగా ఉందని నన్ను మెచ్చుకున్నావు కూడా. అదే వీడియోలో ఆడియో ఎలా మారిందిరా? అదే నాకు అర్థం కావట్లేదు మమ్మీ. వాళ్ళకి పెళ్లి కాలేదని నిరూపించడానికి దొరికిన ఒకే ఒక్క ప్రూఫ్ అది కూడా మిస్ అయింది. ఎలా? మీరు ఇలాంటిదేదో చేస్తారని ముందే ఎక్స్పెక్ట్ చేశా. ఎవరైనా బంగారం ఉన్న బాక్స్ని లాకర్లో పెట్టుకుంటారు కానీ ఎక్కడ పడితే అక్కడ పెడితే పోతుందన్న భయంతో. అలాగే విలువైన ఆధారాలు ఉన్నప్పుడు ఫోన్కి పాస్వర్డ్ పెట్టుకోవాలి, లేదంటే పాకెట్లో పెట్టుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ పెడితే ఇలాగే ఆధారాలు తారుమారవుతాయి, ఆశలు ఆవిరవుతాయి. తెలివిగా తప్పించుకున్నారని సంబరపడిపోకండి. నిజం నిదానంగా తెలుస్తుంది అంటారు. అలా మీ ఇద్దరికీ పెళ్లి కాలేదు అన్న విషయం నా తమ్ముడికి తెలిసిన రోజు మీ ఫ్యూచర్ ఏంటో ఇందాక నా తమ్ముడి మాటల్లో అర్థమై ఉంటుంది. తప్పు చేసిన వాళ్ళు ఎంతో కాలం తప్పించుకోలేరు. ఏదో ఒక విషయంలో మీరు దొరుకుతారు. మీ ఇద్దరికీ పెళ్లి కాలేదని ప్రూవ్ చేసే వరకు నేను నిద్ర కూడా పోను. ఆల్ ది బెస్ట్ అత్తా. బాబు, దీపక్ బాబు, అత్తయ్య ఇంకా నిద్రలేని రాత్రులు చాలా గడిపేలా ఉన్నారు. కొంచెం జాగ్రత్తగా చూసుకోే. పదరాజు. చూసావారా దీని పొగరు? ఇంకెన్ని రోజులు మమ్మీ ఆ రూపమెడలో తాలి కట్టి నీ కోడల్ని చేస్తాను. అప్పుడు చూపిద్దాం మన పొగరేంటో. మాటలు చెప్పడం కాదు దీపక్, చేతల్లో చూపించు. రూపమెళ్ళో తాళి కట్టాలంటే ముందు దానికి పెళ్లి కాలేదనే విషయం నిరూపించాలి. ఆ తర్వాతే తాళి కట్టాలి. నిరూపిస్తాను మమ్మీ, నిరూపిస్తా. నీకు చాలా టాలెంట్ ఉంది రైస్ పీస్. పైకొస్తావు. నాకు కూడా తెలియకుండా ఎప్పుడు మార్చావు ఆడియో? నిన్న దీపక్ ఛార్జింగ్ పెట్టినప్పుడు మార్చేసా అమ్మాయి గారు. మార్చకుండా ఆ వీడియో డిలీట్ చేసి ఉండొచ్చు కదా రాజు. ముందు నేను కూడా అలాగే అనుకున్నాను అమ్మాయి గారు. కానీ వాడి దగ్గర ప్రూఫ్ ఏం లేదంటే ఇంకేదైనా ప్లాన్ చేస్తాడు. ఆ వీడియో ఉంటే ఇది ఉందన్న ధీమాతో ఉంటాడు కదా. అది ఉండబట్టే కదా పెద్దయ్య గారికి వీడిలాంటోడు అని తెలిసింది. ఇంకొకసారి పెద్దయ్య గారికి ఏం చెప్పాలన్నా వాడికి భయం ఉంటుంది. వాడు ఏం చెప్పినా పెద్దయ్య గారు నమ్మకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది. సరే సరే, మనం ఇంటికి వెళ్ళాలి. అక్కడ మన కోసం ఇంట్లో వాళ్ళు భోజనం చేయకుండా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ పూజలేంటో ఈ పద్ధతులేంటో నాకు అస్సలు అర్థం కావడం లేదు అమ్మాయి గారు. పూజలు చేసేది మన బంధం బలపడాలనే కదా రాజు. అది కాదమ్మాయి గారు. ఇందాక పెద్దయ్య గారు చెప్పిన మాటలు తలుచుకుంటే
నాకు చాలా భయంగా ఉంది. అవును రాజు, నాకు కూడా భయం వేస్తోంది. అందుకే అలా భయపడకుండా ఉండాలి అంటే అబద్ధాన్ని నిజం చెయ్యాలి. ఏటైనదమ్మా, ఏదో దిగులుగా ఆలోచిస్తున్నావు? ఏం లేదు మావయ్య, రాజుకి నాకు పెళ్లి కాలేదు అని ప్రూవ్ చేద్దామని దీపక్ ట్రై చేశాడు. నాన్నగారు ఆధారాలు లేకపోవడం వల్ల నమ్మలేదు, కానీ పెళ్లి కాలేదని రుజువైతే మాత్రం సహించను, ఈ జన్మలో నిన్ను క్షమించను అన్నారు. నాన్నగారికి నిజం తెలిస్తే ఏమవుతుందోనని భయంగా ఉంది మావయ్య. నువ్వేటి కంగారు పడమాకమ్మా, ప్రశాంతంగా ఉండు. ఏదో ఒకటి చేద్దాం. ఏం చేస్తాం మావయ్య? ఏం చేయడానికైనా రాజు ఒప్పుకోవాలి కదా. ఒప్పించేద్దాంలేమ్మా. ఎలా మావయ్య? చాలా మొండోడు, అస్సలు ఒప్పుకోడేమో. ఆడే మొండోడైతే ఆడిని కన్నోడు ఇంకెంత మొండోడు. నాకు వదిలేయమ్మా, మిమ్మల్ని ఇద్దరినీ ఒకటి చేసే మార్గం నేను చూపిస్తానుగా. నిజంగానా మావయ్య? ఆ, ఏమయ్యో, ఆ? అయిపోయిందా మామ కోడళ్ళ ముచ్చట? అయిపోతే రండి భోంచేద్దురు గాని. ముచ్చట్లు కాదు ముత్యాలు, కోడల పిల్ల బాధ్యతలు కూడా మనమే తీసుకోవాలి కదా. కోడలంటే కోడలు మాత్రమే కాదు, కూతురు కూడా. మనం ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నది, కష్టం వచ్చిన ప్రతిసారి మన పక్కనే నిలబడ్డది. అట్లాంటి కోడల పిల్ల కష్ట సుఖాలు తెలుసుకోవలసిన బాధ్యత మనకనేదు, వాటిని తీర్చవలసిన అవసరము ఉంది. అవునులే, నేనేమన్నా కాదన్నానా? రండి భోంచేస్తూ మాట్లాడుకుందరు గాని. రామ్మా. అవును, వీళ్లకు గా పైసల తలనొప్పి ఉన్నంత వరకు మనసుకి కుదురు లేకుండా ఉన్నారు. ఇప్పుడు మన డబ్బు మనకి ఇవ్వంగానే చాలా ఖుషిగా ఉంటున్నారు. అట్ట ఉండనీకి వీళ్ళే. ప్రశాంతంగా ముందు కూడా తాగనివ్వరు. హలో, ఎవరు? అనా, నేను రేణుకని. ఏ రేణుకా? ఆ, మీ ఆవిడోళ్ళ ఇంటి ఓనర్ ఉందే, ఆవిడ కూతుర్ని. నువ్వా? చెప్పమ్మా రేణుకా, చెప్పు. నువ్వు చాలా అమాయకుడువన్నా. అవునమ్మా, నిన్న వైన్ షాప్లో కూడా అడిగి మరీ టిప్ తీసుకున్నారమ్మా. వచ్చాక ఆలోచిస్తే అప్పటికే మందు ఎక్కువైందని అర్థమైంది. నన్ను అమాయకుడిని చేసి దోచుకుంటున్నారమ్మా. పెద్ద యదవి కూడా. ఏందమ్మో, చనువిచ్చాను కదా అని సంకనెక్కుతాను? చవటవి, దద్దమ్మవి. లేకపోతే ఏందన్నా, నీ అత్తమామలు నీకు ఇవ్వాల్సిన కట్నం పైసలు ఇచ్చిండ్రా? లేదు కదా. లేదు. అందుకే దద్దమ్మ అన్నాను. మాకియాల్సిన 10 లక్షలు 3 రోజులు సుక్కలు చూపిస్తే పువ్వుల్లో పెట్టిచ్చిండ్రు. నువ్వేమో కట్నం పైసల కోసం రావడం, వీళ్ళు నీకు కోడి కూర పెట్టడం, నువ్వు మూత దుడుచుకొని పోయి సీపులు ఇక్కడ దాక్కుంటూ వీళ్ళ మనసులల్లా షీప్ అయిపోయినావు. ఇప్పుడే వచ్చి వాళ్ళ తాట తీస్తా. నాకు రావాల్సిన డబ్బు ఇచ్చే వరకు వాళ్ళు వదిలిపెట్టేదే లేదు. అయినా తాగినప్పుడున్న వాగుడు దిగిపోయినప్పుడు ఉండదేమో కదన్నా. చూస్తావు కదా. చూద్దాం. అది వీళ్ళ బలహీనతే నా బలం. ఏదో ఒక సమస్య సృష్టించి ఆ రాజు రూపాలను విడదీయాలా, రాజు నా సొంతం చేసుకోవాలా. తాతయ్య, ఏడు తల్లి,
ఎప్పుడు ఈ పాత ఫ్యానే రిపేర్ చేస్తూ ఉంటావా? అమ్మో, ఇది నా పెళ్లికొచ్చిన ఫ్యాను. రిపేర్ చేయాల్సిందే, వాడాల్సిందే. అప్పలనాయుడు గారు నమస్కారం. రండి రండి, కూకోండి. ఎలాగున్నారు? బాగున్నానండి, మీరు బాగున్నారా? చలో, ఆ. 2 కాఫీ పంపు. తెత్తనా? ఇప్పుడు కాఫీలే ముద్దు అప్పలనాయుడు అయ్యో, గారు. అలగలగవుతుంది. అప్పుడు ఒకసారి మీ ఇంటి పరిస్థితులు చెప్పుకొని బాధపడ్డారు కదా. మీ అబ్బాయికి ఏదైనా మంచి ఉద్యోగం చూసి చెప్పమన్నారు కదా. అవును, ఇన్నాళ్లకు మంచి ఉద్యోగం దొరికిందండి. అలాగా చాలా సంతోషం.